తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ విద్యాశాఖ కమిషన్ సంబంధించి ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఆకునూరి మురళి చాలా వరకు చాలా కీలకమైన సూచనలు ఇచ్చింది. విద్యాశాఖ ప్రక్షాళన జరగాల్సిందే అంటూ కూడా చాలా కీలకమైన సూచనలు ఇచ్చింది. సో దీనికి సంబంధించి ప్రధానంగా ఆకునూరి మురళి చేసిన సూచనలకు సంబంధించి టీచర్లు సిబ్బంది జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, అంటే దాదాపు విద్యాశాఖలో టీచర్లకు సంబంధించి లేకపోతే సిబ్బంది ఏదైతే ఉంటారో నాన్ స్టాఫ్ కానీ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ సంబంధించి వాళ్ళ జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆకునూరి మురళి ఇచ్చిన ప్రధాన నివేదికలో ఇది ఒక ప్రధాన అంశంగా ఉంది. అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఉంటేనే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక ప్రపోజల్ పెట్టారు. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తారని ఒక ఇంపార్టెంట్ అయితే సూచన చేశారు ప్రభుత్వానికి. దేశంలోనే అత్యధిక స్కూల్ ఫీజులు వసూలు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంటుందంటే అది తెలంగాణ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి గతంలో కూడా చాలా వరకు చూసాం. పేరెంట్స్ కమిటీలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఎందుకంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీకి సంబంధించి దాదాపు లక్షల ఫీజులు అయితే కార్పొరేట్ స్కూల్స్ వసూలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి పేరెంట్స్ కమిటీ కూడా చాలా ఏళ్ళ నుంచి కొట్లాడుతుంది. బట్ గత ప్రభుత్వంలో కూడా దీనికి సంబంధించి ఫీజుల నియంత్రణ జరగలేదు. ఈసారి విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వానికి ఒక కమిటీకి సంబంధించి సూచన చేసిందో దాంట్లో ప్రధానంగా ఈ అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉండాలని చెప్పేసి కూడా ఇంకొక ప్రధాన సూచన చేసింది. ఫస్ట్ క్లాస్ నుంచే తెలుగు, ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టులు 3 కంపల్సరీ ఉండాలి. సో ఎస్ఎస్సి మరియు ఇంటర్ బోర్డులు కూడా విలీనం చేయాలి. 2 బోర్డులు సపరేట్ ఉండకుండా 2 బోర్డులు కూడా విలీనం చేయాలని చెప్పేసి కూడా ఒక సూచన కూడా చేసింది. దీంతోపాటు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్లో ఆధునిక వసతులతో కూడిన ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటూ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసింది. అదేవిధంగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కానీ, స్నాక్స్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ ఉంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో దానికి సంబంధించి ప్రభుత్వ స్కూల్లో ఉండాలి. ప్రభుత్వ స్కూల్లో చదువుకునే వాళ్ళు చాలా వరకు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి పిల్లలు ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఈ సూచన కూడా చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖ కనీసం 18% నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఒక ఇంపార్టెంట్ సూచన కూడా చేశారు. సో ప్రధానంగా విద్యాశాఖ కమిషనర్ ఏదైతే ఆకునూరి మురళి ఉన్నారో, చైర్మన్ ఉన్నారో, టీచర్లను ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్న పరిస్థితి. సో ఉపాధ్యాయ సంఘాలు ఎట్లా స్పందిస్తే మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫోన్ లైన్లో తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ అధ్యక్షుడు కటకం రమేష్ ఉన్నారు. లైన్లో తీసుకుందాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, చూస్తున్నారా విద్యాశాఖ సూచనలు ఇచ్చింది, గవర్నమెంట్కి ఒక నివేదిక సమర్పించింది, ఏం చెప్తారు ఉపాధ్యాయ సంఘాల తరఫున? ఉపాధ్యాయ అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగోగుల కోసం, దాని ప్రభుత్వ విద్యా బలోపేతం కోసం ప్రైవేట్ స్కూళ్ళ లోపల ఫీజు నియంత్రణకు సంబంధించి ఇలా గుణాత్మకమైన విద్య రావాలని చెప్పేసి ఒక సూచనల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం రాగానే నూతన ప్రభుత్వం ఒక కమిటీ వేస్తే దానికి సంబంధించినటువంటి అంశాలు కాకుండా విరుద్ధమైనటువంటి అంశాలు, నాకు సంబంధం లేని వేతనాలకు సంబంధించిన అంశాలు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా టీచర్లకు ఎక్కువ జీతాలు ఉన్నాయా? ఏదైతే ఆకునూరి మురళి ప్రధానంగా టీచర్ల జీతాలకు సంబంధించి ఒక సూచన చేశారు. ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు టీచర్లు కానీ సిబ్బంది కానీ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎట్లా ఉంది అసలు గ్రౌండ్లో జీతాలు ఎట్లా ఉన్నాయి? మీకు ఎట్లా ఉంది గ్రౌండ్లో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? మీ ఇబ్బందులు ఏంటి? చాలా అంటే మేము స్టార్టింగ్ లో 1200 నుంచి 1500 నుంచి 1800 నుంచి పెరుగుతూ ఈ రోజు వచ్చినటువంటి జీతాలు ఇవన్నీ. ఇవాళ జీతాలు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి మాత్రం కొంత అనుకూలంగా ఉన్నాయే తప్ప అవి పూర్తి స్థాయిలో ఇవాళ పెరుగుల ధరలకు అనుగుణంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది, మాకు పిఆర్ ఇవ్వాల్సిన అది కూడా లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ రోజునటువంటి వేతనాలు ఇంకా కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డిఏ కూడా మాకు ఇంతవరకు 4 పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితికి నిజ వేతనాలకు మా వేతనము చాలా తగ్గింపుగా ఉంది. అయినా కూడా వారు మాట్లాడినారంటే ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ అక్కడ ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయుల యొక్క వేతనాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం వారు చాలా అనుభవజ్ఞులు. వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు, వారికి అన్ని తెలుసు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి వేతన వ్యవస్థ తెలుసు. ఈ రోజు అనవసరంగా తనకు సంబంధం లేనటువంటి అంశాన్ని తాను ప్రభుత్వం కోరినటువంటి అంశం మీద ఇవాళ వారు మాట్లాడడం జరిగింది. అది సరి అయినటువంటి విధానం కాదు. పర్ఫార్మెన్స్ ఉంటేనే కూడా ప్రమోషన్లు ఇవ్వాలని కూడా ఒక సూచన చేశారు. నిజంగా అంటే పర్ఫార్మెన్స్ లేకుండానే మీరేమైనా ప్రమోషన్లు పొందుతున్నారా, లేకపోతే ఏమైనా లూప్ లైన్లో ప్రమోషన్లు పొందుతున్నారా? ఎందుకు ఆ సూచన కమిటీ ప్రభుత్వానికి ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి అనవసరమైనటువంటి గందరగోళానికి తెరదీసేందుకు తప్ప ఇది మరొకటి కాదు.
కనుక మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇది పూర్తిగా పక్కకు పెట్టేయండి అని చెప్పేసి కోరుతున్నాం. రెండోది, మాకు ఈ ప్రభుత్వం పైన కూడా ఒక నమ్మకం ఏముందంటే ఈ కమిషన్ కూడా ఉన్నట్టుగా తీసుకొని ఆయన అమలు పరుస్తారనేటువంటి ఒక నమ్మకం అయితే మాకు లేదు. మాకు ప్రగాఢమైన విశ్వాసం ఈ ప్రభుత్వం ఇది పూర్తి స్థాయిలో తీసుకోదు. ఈ కమిటీ కూడా ప్రభుత్వం తీసుకోలేదు. ఇవాళ మళ్ళీ కూడా మనం గమనించినట్టయితే ఈ రిపోర్ట్ మొత్తం కూడా కేశవరావు కమిటీకి ఇవ్వడం జరిగింది. దానిలో వీరు సభ్యులుగా ఉన్నారు, అది వేరే విషయం. ఈ కమిటీ ఇచ్చినటువంటి ఈ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులను కమిటీ మళ్ళీ చూస్తుంది. తప్పకుండా విద్యా వ్యవస్థకు విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, అనవసరంగా ఉపాధ్యాయులకు ఒక వ్యతిరేక భావం ప్రజల్లో తీసుకొచ్చే రకంగా వేతనాల మీద మాట్లాడేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలను తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ TRTF గా తీవ్రంగా ఖండిస్తున్నాం. పదోన్నతులు అనేటువంటివి మాకు ఇవాళ మేము సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టుతో సహా కింది స్థాయి ఉద్యోగి వరకు ప్రమోషన్ అనేటువంటి సీనియారిటీ ప్రకారంగా రావడం జరుగుతుంటుంది. ఒక ఉపాధ్యాయుడు కానీ ఒక ఉద్యోగి కానీ సరైన రీతి లోపల పని చేయకపోతే అతని మీద చర్యలు ఉంటాయి, అతని ప్రమోషన్ పెండింగ్ లో ఉంటుంది, అతనికి ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. ఆ ఛార్జెస్ క్లియర్ అయ్యేంత వరకు అతనికి ప్రమోషన్ పెండింగ్ పెట్టాలని మాకున్నటువంటి CCR చాలా క్లారిటీగా ఉంది. అయినా ఉన్నాక ఈ రోజు మాట్లాడుతున్నటువంటి కమిషన్ రిపోర్ట్ మాత్రం పూర్తిగా అసంబద్ధమైంది. కనుక సీనియారిటీ ప్రాతిపదికనే ఇవాళ ప్రమోషన్స్ ఇవ్వాల్సిందిగా ఉంటుంది. ఇవాళ 50% ఉద్యోగం PGHM కానీ 50% మండల విద్యాధికారులు కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు. అది అసంబద్ధం. తరతరాలుగా ఈ వ్యవస్థ పుట్టినాటి నుంచి ఈ నూతన మన భారతదేశ ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి ఉన్నటువంటి విధానాన్ని రూపమాపితే ఊరుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలుగా మేము సిద్ధంగా లేము. ఇంకొక ప్రయోగం ఏం చేశారంటే దానిలో ఒక వాక్యం, ఇది ఒక కొద్ది సంవత్సరాల తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా ఈ 50% కూడా పోతుంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే మొత్తం తీసుకుందాం అనేటువంటి ఒక ఆలోచన కూడా దానిలో కనిపించింది. దాన్ని పూర్తిగా కూడా మేము వ్యతిరేకిస్తూ ఇవాళ మాకున్నటువంటి హక్కులను మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. కనుక ఎట్లా మరి విద్యాశాఖ ప్రక్షాళన చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, కమిటీ కూడా సూచనలు చేసింది. మరి మీరేమో కమిటీ ఏమో తప్పులు తడక అని చెప్పేసి చెప్తున్నారు, కేవలం ఉపాధ్యాయ సంఘాలను ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎట్లా మరి కమిటీ ముందు మీరు వేసిన ప్రశ్నలోనే విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం ఏర్పాటు చేయబడ్డది. గతంలో ఒక ముఖ్యమంత్రి గారు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఒక విద్యా వ్యవస్థను తీసుకొని వచ్చారు, ఒక పాఠశాలను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఒక విద్యా వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది. KCR గ్రౌండ్ గురుకులాలను అట్లా తీసుకురావడం. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇంకొకటి విద్యా విధానం తీసుకొని వస్తాం. మేము ఏమంటున్నాం అంటే ఇవన్నీ కాదు, అసలు బేసికల్ గా బడుగు బలహీన వర్గాలు చదువుతున్నటువంటి మరి పేదలు చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ఒక అంశం ఆకునూరి మురళి కూడా మేము యాక్సెప్టెడ్ చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. కామన్ స్కూల్ విధానం రావాలని ఆయన కోరడం జరిగింది. అలా కామన్ స్కూల్ విధానం ద్వారా అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయమైన విద్య అందుతుంది. అలాంటి సూచనలు చేయాల్సింది పోయి ఇవాళ ఆకునూరి మురళి గారి యొక్క రిపోర్ట్ లో మరొక అంశం కూడా ఉంది. ఇవాళ విద్యా వ్యవస్థకు బడ్జెట్ సంబంధించి 18% ఇవ్వాలని వాళ్ళ మేము కానీ గత కమిటీస్ కానీ 30% రాష్ట్రాల లోపల విద్యకు కేటాయించాలంటే దాదాపుగా 10%గా ఉన్నటువంటిది ఈ కమిషనే చెప్పడం జరిగింది, 5.9గా వచ్చింది. ఇది కొద్దిగా ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా 1-2% పెరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి 15% బడ్జెట్ విద్యకు సంబంధించి కూడా ఇవాళ కేటాయింపులు జరగలేదు. వారు 18% కేటాయింపులు అన్నారు, అది సానుకూలమైనటువంటి అంశం. సాధ్యమైతే నిజంగా 18% కేటాయింపులు నిజంగా సాధ్యమైతే కమిటీ అయితే సూచించింది. మరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా? ఒకవేళ కమిటీ సూచించిన నిర్ణయాలన్నీ ప్రభుత్వం ఇట్లా తీసుకుంటే టీచర్లకు సంబంధించి వేతనాలకు సంబంధించి కూడా మీకు ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంది. సో ఒకవేళ ప్రభుత్వం కనుక అలాంటి ప్లాన్ చేస్తే మీకు సంబంధించిన కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కార్యాచరణ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలుగా ఇవాళ అధికారులు మాట్లాడుతున్నారు. నిన్నేదో 1 లక్షలు 2 లక్షలు 6 లక్షలను కూడా నిన్న మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే వీటన్నిటి ఏంటంటే ఇవాళ మీరు పెంచినటువంటిది ఒక PRC కమిటీ ద్వారా ఇవాళ ఒక ఉపాధ్యాయ సంఘమో కోరుకుంటే వచ్చింది కాదు, మేము అనగానే మాకు ఇచ్చింది కాదు. మీరు ఒక సీనియర్ IAS ఆఫీసర్ల ఆధ్వర్యం లోపల ఇవాళ రాష్ట్రంలో దేశంలో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా పే రివిజన్ కమిటీ వేసి ఆ పే రివిజన్ కమిటీలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి క్యాబినెట్ అప్రూవల్ అయి ఆ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పెరిగినటువంటి ధరలు అనుగుణంగా ఉన్నటువంటి మా వేతనాలను నిజంగా కూడా ఇవాళ పెరుగుతున్న ధరలకు ఒక బంగారం తులం కొనుక్కోలేని పరిస్థితి ఇవాళ చూస్తున్నాం, ధరలు ఎట్లున్నాయో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల లోపల ఇవాళ ఆకునూరి గారి మాటలు ఏవైతే దానిలో రాయడం జరిగిందో ఇవ్వడం జరిగిందో ఆ వేతనాలు తగ్గించి విద్యా వ్యవస్థ పెట్టాలంటే విద్యా వ్యవస్థను ఎట్లా బాగోగు చేయాలని చెప్పారు. కానీ ఉపాధ్యాయుల వేతనాలు తగ్గించాలనేటువంటి ఆయన మాట్లాడడం అనేటువంటి పూర్తిగా విరుద్ధమైనటువంటి ఇంకొక రకంగా కూడా అంటే ఇప్పుడు మేము ఉపాధ్యాయులకే కాదు పేద విద్యార్థులకు కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు
విద్యార్థులకు కూడా ఇంకొక అంశం ఉంది. అంటే స్కూల్స్ అన్ని తగ్గించాలని, లేకపోతే 3 గ్రామాలకు కలిసి ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తే సరిపోతుందని, ఇవన్నీ విధానాలు ఏవైతున్నాయో అది విద్యార్థులకు కూడా వ్యతిరేకమే. రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఇవాళ ఇంటర్మీడియట్ విద్య మీద కూడా మాట్లాడి మేము స్వాగతిస్తున్నాం. ఇంటర్మీడియట్ వాళ్ళు స్వాగతించకపోవచ్చు కానీ ఇవాళ పాఠశాల ఎడ్యుకేషన్ గా ఉన్న మేము రెండింటిని కలపడం దాన్ని స్వాగతిస్తూనే ఇవాళ గత ప్రభుత్వాలు ఏం చేశాయి, విద్యార్థుల పైన బాగా బర్డెన్ పడుతుంది కనుక ఇంటర్మీడియట్ విద్య పైన ఆ బర్డెన్ తగ్గడం ఉంటే కరెక్ట్ కాదని సంవత్సరం చేశారు. ఓకే థ్యాంక్ యూ రమేష్ గారు, మిమ్మల్ని మళ్ళీ లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే విద్యాశాఖ ఏదైతే సూచించిందో కొన్ని సూచనలు అయితే బాగున్నాయి. బట్ కేవలం ఏకపక్షంగా ఆకునూరి మురళి అటు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ నివేదికనైతే ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేయదు. ఒకవేళ అమలు చేస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలతో పెద్ద ఎత్తున ప్రభుత్వం మీదుగా పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చాలా వరకు 18% ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 15% విద్యాశాఖకు మేము నిధులు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు ఆకునూరి మురళి 18% అని చెప్పారు. నిజంగా 18% కనుక విద్యాశాఖకు సంబంధించి బడ్జెట్ కేటాయిస్తే మాత్రం విద్యాశాఖ ప్రక్షాళన ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన టీచర్ల సంబంధించి జీతభత్యాలు మేము మా హక్కులు కాలరాసే విధంగా విద్యా కమిషన్ నివేదిక అయితే ఉంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం పెద్దలను కూడా త్వరలోనే కలిసి మా గోడును కూడా వెళ్ళబోసుకుంటామని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.